స్థానిక సంస్థల ఎన్నికలకైతే మీరు వెళ్తున్నారు. కానీ ఈ బీసీలకు ఇచ్చినటువంటి హామీ మాత్రం అలానే ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయారు. పార్టీ పరంగా అయితే ఇచ్చి ముందుకెళ్తా ఉంటున్నారు, కానీ బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా కన్విన్స్ చేయబోతున్నారు బీసీ సంఘాలను? ముందుగా ప్యానెల్లో ఉన్న వారికి మీకు నమస్కారాలండి. మరి ఈ రోజు 12,751 గ్రామ పంచాయతీలు, అదే విధంగా 15వ ఆర్థిక సంఘం 3,000 కోట్ల రూపాయలు నిర్వీర్యమయ్యే పరిస్థితులకు వచ్చింది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రిజర్వేషన్ అనేది మేము కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాము. అయినా కూడా ఈ రోజు మరి కొంత కోట్ల ద్వారా ఇబ్బందికరంగా రావడంతో ఈ అభివృద్ధి కుంటిపడిపోతుంది. ఈ అభివృద్ధి కుంటిపడిపోతే గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం అనేది వెలుగులో ఉండాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే గ్రామాలు బాగుంటే దేశమే బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. కాబట్టి మరి ఈ రోజు పరిస్థితి చూస్తే ఏంటంటే మరి గ్రామ పంచాయతీలో నిధులు లేక కనీసం వీధి లైట్ల వరకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇది బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నా కూడా మరి ఇది ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లకు పార్టీ గుర్తులతో కాదు, ఇండివిజువల్ గుర్తులతో ఎలక్షన్స్ అవుతాయి. కాబట్టి అక్కడ పార్టీ పరంగా వాళ్ళకు బలపరుస్తూ మరి ఎన్నికలు జరపాలనే నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది కాలం ఇది. మరి గ్రామ పంచాయతీలు అనేది నిర్వీర్యం చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా భావన వస్తుంది. మరి మా ప్రయత్నం మేము చేయడం జరిగింది, కానీ ఈ రోజు అది బీసీ రిజర్వేషన్ అనేది 9వ షెడ్యూల్లో పెట్టే వరకు అయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ముందుగా మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ల ఎలక్షన్ జరుపుకుంటూ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అవి మరి అది ఈసీ గుర్తులతోటి అవుతాయి. కాబట్టి దాన్ని ఆ విధంగా చేయాలన్నట్టుగా ఒక ఆలోచన మా ప్రభుత్వం పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది చేయాలనే సంకల్పం ఉందండి. అయితే మీరు ప్రయత్నం అయితే మేము చేశామని అంటున్నారు, కానీ ఆ ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు అనేది విపక్షాల ఆరోపణ. ఏ రకంగా డిఫైన్ చేసుకుంటారు? చూడండి, ఇంతకు ముందు 27% ఉన్నదాన్ని 23% తీసుకొచ్చారు. గడిచినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు దీని విషయంలో ఊసేలేదు. బీసీల విషయం ఎలా విమర్శిస్తారండి? ఈ రోజు బీసీల విషయంలో చిత్తశుద్ధి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రయత్నం చేయడంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు బీసీల విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడన్నా ప్రయత్నం జరిగిందా చెప్పండి? ఆ రిజర్వేషన్ విషయంలో ఏ పార్టీలన్నా ముందుకు వచ్చి మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, రాజ్యాంగం పరంగా మరి అది ఉన్నటువంటి చట్టసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి, కానీ మరి దీని చట్టసభలో బీసీలకు ఇంత 52% దేశవ్యాప్తంగా బీసీలుండి, వెనుకబడిన జాతులు, అనేక రకాల ఇబ్బందులుండి, ఎన్నో కులాలు, వేల భాషలు, వందల భాషలు, వందల కులాలు, ఇవన్నీ ఉన్నదాన్ని ఈ రోజు అలాంటి జితేంద్ర గారు మీకు కూడా అధికారం దూరం అయిపోయిన తర్వాతే కదా గుర్తొచ్చారు బీసీలు. ఈ హామీలన్నీ మీరు అధికారానికి దూరం అయిపోయిన తర్వాతే కదా ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. దేశంలో కాంగ్రెస్ ఎన్నాళ్ళు అధికారంలో ఉంది, అప్పుడు గుర్తు రాలేదా ఈ రిజర్వేషన్ అంశం? ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది, అది కూడా తెలంగాణ నుంచి? ఈ విషయాన్ని పార్లమెంట్ లో గాని బయట గాని మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారండి. ఆ విషయాన్ని అది చేయాల్సింది నేను అప్పుడు ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయాల్సింది, చేయలేకపోయినామని మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు కదండి దాన్ని. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదండి. ప్రయత్నం అయితే చేస్తున్నాం, దానికి అందరూ మరి దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల అవకాశం ఉండే, చేయాల్సిన అవసరం ఉండే కదా బీసీలకు. మరి ఈ రోజు బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించాల సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కదా. మేము చేయలేమని అంటలేము కదా, ప్రయత్నం చేసినాము. ఇక్కడ నుంచి అక్కడ వరకు చట్టాలు తెచ్చినాము, ఆర్డినెన్సులు తెచ్చినాము, డెడికేషన్ కమిటీ చేసినాము, రకరకాలుగా ప్రయత్నాలు చేసినాం కదా. చేయకపోతే మా తప్పు ఉంటది. మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అన్నట్టుగా ఒక సభ పెట్టి దాని ద్వారా 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా మేము మాట్లాడినాం. ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం. మేము ఈ రోజు కూడా అదే సంకల్పంతో ఉన్నాం బీసీల పట్ల.